వైసీపీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అయితే చెలో మెడికల్ కాలేజ్కి అయితే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అమలాపురంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల వద్ద అయితే భారీ ఎత్తున వైసీపీ నేతలు అయితే ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ జిల్లా నుంచి, అలాగే కోనసీమ జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున నాయకులు కూడా వచ్చారు. ప్రస్తుతం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గన్నవరం శ్రీనివాస్ గారు వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి ఈ రోజు ఈ విధంగా తలపెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? సార్, ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టెన్యూర్లో 17 కాలేజీలకి అనుమతులు తీసుకురావడం జరిగింది. దానిని మరి ఆ యొక్క 2024 సంవత్సరం లోపులోనే 5 కాలేజీలు పూర్తి చేసి మరి యొక్క ఎవరైతే మన డాక్టర్లు అవ్వాలనేటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చి తరగతులు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు 2వ సంవత్సరం కూడా జరుగుతుంది. మరి ఈవేళ ఈ ప్రభుత్వం కుటిలమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుచేతనంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ అందరూ కూడా రైతులే, రైతాంగానికి సంబంధించిన వారే, పేదవారి కుటుంబంలో ఎవరైనా డాక్టర్ అవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ అవ్వాలనేటువంటి కష్టం. అందుకనే ఉద్దేశంతో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ పేద విద్యార్థులకు ఒక విద్యను అభ్యసించాలనేటువంటి ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలను తీసుకురావడం జరిగింది. ఒక ప్రభుత్వ కాలేజీలు చేయడం జరిగింది. సుమారుగా మరి ఈ యొక్క కామనగరువులోనే 57 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంతంలో మరి ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు. ఈ కాలేజీ నిర్మాణం కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఇలాగ ఉన్నదాన్ని ప్రైవేటైజేషన్ చేస్తానంటున్నారు పీపీపీ యాక్ట్ ప్రకారంగా. ఎందుకు ఈ పీపీపీ యాక్ట్? ఎవరు దోచిపెడదామని, ఎవరికి ఇద్దామని, ఎవరికి ప్రైవేటు వారికి ఇచ్చేసి కోట్లాది రూపాయలు. ఈ పక్కనే ఉన్నది కిమ్స్ హాస్పిటల్లో ఇవాళ పరిస్థితి చూద్దాం. అటు ప్రైవేటైజేషన్లో ఉన్నది. అక్కడ వైద్యం చేయించుకోవాలంటే కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఇలాంటి పెద్ద హాస్పిటల్ అనేది ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంటే చాలామంది పేద ఎవరైతే వైద్యం చేయించుకోవాలో, ఎవరైతే పేద విద్యార్థులు చదువుకోవాలని అనుకున్నారో సుదీర్ఘ ప్రాంతం వెళ్ళకుండా ఈ ప్రాంతంలో చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మన ప్రాంతంలో ఉండి మనమే చదువుకోవాలనేటువంటి ఆలోచన విధానం ఉంటుంది. మరి దీనిని ప్రభుత్వం పునరాలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి ఇలాంటి నిర్ణయాలని తీసుకుంటున్నారో చాలా ఎవరికీ కూడా అంతుపట్టట్లేదు. ఎందుచేతనంటే ఎప్పుడు చూసినా దళారుల వైపునే చూస్తున్నారు తప్ప, పెత్తందారుల వైపునే చూస్తున్నారు తప్ప ఎప్పుడూ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతలేదు. పేదవాడిని చూసి ఎక్కడ కూడా చేయట్లేదు. ఎందుచేతనంటే ఇది మరి మొన్న కరోనా వచ్చినది 2019, 2020, 2021 దాకా కూడా చాలా విలయతాండం ఆడింది. అప్పుడు ప్రభుత్వ వైద్య అధికారులే వైద్యం చేయడం జరిగింది. ప్రైవేట్ వైద్య అధికారులు ఎవరో కూడా, డాక్టర్లు ఎవరో కూడా వైద్యం చేయలేదు. వాళ్ళ డోర్లు మూసేయారు. మరి వీరు ప్రభుత్వానికి లోబడి ఉన్నారు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగాల బాధ్యతలు కాబట్టి, ప్రభుత్వం ఏవైతే నిర్ణయం తీసుకుందో దానికి నిర్ణయానికి కట్టుబడి పీపీపీ కిట్లు వేసుకుని వాళ్ళ ప్రాణానికి కూడా తెగించి మరి వైద్యం చేయడం జరిగింది. అదే విధానం ఈ ప్రభుత్వ కాలేజీలు ఉంటే ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరుగుతుందని నేను మీ మిత్రుల ద్వారాగా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాబోయే కాలంలో మేమందరం కూడా తూచా తప్పకుండా ఏ పోరాటానికైనా మేము సిద్ధమని మేము మిత్రుల ద్వారా తెలియజేస్తాం. ప్రధానంగా చూసుకుంటే ఆహా ఓహో అనే విధంగా మెడికల్ కాలేజ్ కట్టేసాం, 17 కాలేజీలను కూడా గొప్పలు చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా కట్టలేదు. కేవలం వైసీపీ పార్టీ తన కార్యాలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుకున్నారు కూటమి నాయకులు అంటున్నారు. చాలా తప్పు సార్ ఇది. ఎందుచేతనంటే 2 కళ్ళు పెట్టి చూస్తే బాగుంటుంది కూటమి పార్టీ వారు. ఎందుచేతనంటే మీరు అందరూ చూశారు, మేము కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా కూడా పబ్లిక్గా ప్రింటెడ్ కాపీలు వేసి కూడా మేము చూపించడం జరుగుతుంది. వారు ఒకసారి వెళ్ళి సందర్శించమనండి, చూడమనండి. ఎందుచేతనంటే ఏసీ రూమ్లో కూర్చునో, ఏసీ కారుల్లో కూర్చునో మాటలు చెప్తే కాదు, బయటకు వచ్చి ఇలాగ ఎండలో పేద ప్రజల కోసం, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు చూడమనండి. వచ్చి చూస్తే వారికి తెలుస్తుంది, ఏంటి నిజాలు తెలుస్తాయి. ఈ కాలేజీ మీరే చూస్తున్నారు, ఎంత 2 స్టేర్లు బిల్డింగ్ వేయటం జరిగింది, 3వ స్టేర్కి సిద్ధంగా ఉన్నది. అలాగన మొత్తం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 పూర్తయిపోయినాయి, 2 పూర్తయిపోయి ఉన్నాయి. అలాగని 10 ఒక ఫార్మేషన్ స్టేజ్లో ఉండడం జరిగింది. ఇది తూచా తప్పకుండా జరిగింది. ఎక్కడ దాకా ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది. ఉద్యానవనం అనేటువంటి ఉన్నది. ఉద్యానవనంలో మరి అక్కడ ఉద్యానవనం అనేటువంటి గ్రామంలో కిడ్నీ బాధితులు మరి వందలాది మంది చనిపోవడం జరిగేది. వారికి
ఎలాగా వైద్యం చేయించి అక్కడ హాస్పిటల్ కట్టి అక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్లు కూడా నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యానవన గ్రామాన్ని ఒక చక్కడైనటువంటి విధానంలో ప్రభుత్వ హాస్పిటల్ అలాగనే వారికి మంచినీరు ఏర్పాటు చేసి 800 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. విద్య మీద వైద్యం మీద ఒక ప్రణాళిక అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఈ సభాముఖంగా మీకు ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాను. ఈ యొక్క కూటమి పార్టీ వారికి కూడా నేను ఒక్కసారి హెచ్చరిస్తున్నాను, మీరు వెళ్ళి చూడండి, చూసి చెప్పండి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని వెంటనే తక్షణం విరమించుకోవాలన్నారు. గతంలో కరోనా వంటి సమయంలో కూడా అన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి వైద్య కళాశాలలు అన్నీ కూడా పనిచేసాయి. అప్పట్లో కూడా ప్రాణాలు తెగించి కూడా వాళ్ళంతా కూడా ఎంతో ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి హాస్పిటల్ ఎవరు కూడా సేవలు చేయలేదు. అటువంటిది ఈ యొక్క ఇటువంటి ప్రాంతంలో అమలాపురం వంటి ప్రాంతంలో కూడా ఇటువంటి ఏదైతే వైద్య కళాశాలలో ప్రారంభిస్తే మాత్రం ఎంతో మందికి పేద విద్యార్థులు కూడా వైద్య విధి కూడా అందుతుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అయితే ఇది విధానం ప్రైవేట్ వ్యాపారం చేసే విధంగా వ్యవహరించడం సరైనది కాదంటూ ఈరోజైతే భారీ ఎత్తున అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలోనే అలాగే మొత్తం వైసీపీ నేతలు అయితే ఈరోజు ఇక్కడ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. ఏదేమైనా తక్షణం ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కూడా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో కన్నవరం శ్రీనివాస్ గారు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కన్నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, అమలాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.